వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో గల జనసేన పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ వారు అందరి సమక్షంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తారీఖున జన్మించారు. మరి వారి టైంలో మరి తమిళనాడులో మద్రాసు పట్టణంలో తెలుగు మాట్లాడాలందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తెలుగువారికి ఆ రోజున ఏర్పాటు చేసి కర్నూలు రాజధానిగా ఇవ్వటం జరిగింది. తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు విజయవాడ అమరావతి అనే పదంతో మన వాళ్ళు కుయుక్తులు బండి ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేసి ఈ విధంగా చేయటం జరిగింది. అయినా కానీ ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఏకతాటిపై అమరావతిని రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పేసి లెక్కలో ఏర్పాటు చేస్తున్నారు. 23వ జయంతి సందర్భంగా జనసేన ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించాము. గన్నవరం ఎయిర్పోర్ట్కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాం. జోహార్ పొట్టి శ్రీరాములు గారు. అనంతరం బోస్ రోడ్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పోడిలో జరగనున్న సభకు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని, ఈ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పార్టీల సూపర్ 6 కార్యక్రమం గురించి అందరిలో చర్చ జరిగే విధానంలో, అదేవిధంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసే విషయంలో ఇంటింటికి తిరిగి కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్నికలలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించబోతున్నటువంటి సభ ప్రజాగణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట ఆనుకొని దగ్గరలోని పక్కనే ఆనుకొని ఉంటుంది బొప్పూడి అనే గ్రామం, హైవే పక్కనే ఈ సభ నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఇక ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు దాదాపు 11:30-12 అవుతా ఉంది. ఇంకో 3-3:30 గంటల్లో మన ఎన్నికలు ఎప్పుడనేది మనకు తెలియపోతా ఉంది. ఎన్నికలకు వెళ్ళే ముందు గొప్ప బహిరంగ సభ, బహుశా ఇంత పెద్ద సభ ఈ సీజన్కి ఇదే లాస్ట్ అయింది. ఇక ఎన్నికల ప్రచారంలో మన దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు అధినేతలు పర్యటన ఏదైనా ఖరారైతే వాళ్ళ మనకు ఆ మీటింగ్స్ ఉంటాయి. బయట ప్రాంతాలకు మాత్రం మనం వెళ్ళి విజయవంతం చేయాల్సినటువంటి
రేపు జరిగే సభ అనేది మీరందరూ గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ జనసేన పార్టీ శ్రేణులు ప్రధానంగా అంశం మీద దృష్టి కేంద్రీకరించండి. ఎక్కడైనా సరే కింద స్థాయి నుంచి వాలంటీర్ దగ్గర నుంచి మండల స్థాయిలో ఇబ్బంది అయినా సరే ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకున్నా ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినట్టు పెట్టండి. ఫోటోలు తింటూ ఈ నియోజకవర్గానికి మరి అభ్యర్థితో కాదు తెలియదు నాకు, ఇంకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి వ్యక్తి ఆ కూచిపూడి మీటింగులు పెట్టి వాలంటీర్లకి ఒక్కొక్కడికి 10,000 20,000 పంచాడంట కవర్లో పెట్టి. కొంతమంది 10,000 అంటున్నారు, కొంతమంది 20,000 అంటున్నారు. ఎంత ఎవరికి ఎంత నిందో తెలియదు. అక్కడ కూడా వేరియేషన్ చూపించి పంచాడు అనేది నాకు కూడా ఇన్ఫర్మేషన్. 10 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, రకరకాలుగా ఇచ్చాడని. రాత్రి ఏమో 7 గంటల నుంచి 11 గంటల దాకా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన యానిమేటర్లను పిలిచి మరి వాళ్ళకి చీరలు అయితే ఇచ్చాడు. నాకు తెలిసి డబ్బులు ఎంత ఇచ్చాడో నాకైతే తెలియదు. వాళ్ళకు కూడా కవర్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. అదేంటనేది ఆ మంచి చెడు మీకు తెలియాలి. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆదివారం జరిగే ప్రజాగళం సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆధ్వర్యంలో జరిగే సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని, తెనాలి నియోజకవర్గం నుండి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో సభకు తరలి రావాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట దగ్గర ఉన్న బొప్పూడి గ్రామానికి మన నాయకులు ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రేపు రానున్న సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి అన్ని రకాలుగా బస్సులు కానివ్వండి, మోటార్ సైకిళ్ళు కానివ్వండి, కార్లు కానివ్వండి, అన్నిట్లో ఎవరి కాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. పార్టీ తరఫున కూడా బస్సులు ఇవన్నీ కూడా రేపు బయలుదేరుతున్నాయి. కాబట్టి తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా మనం వెళ్ళి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున ప్రజాగళం అనే కార్యక్రమం ద్వారా మన ఉమ్మడి భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి బహిరంగ సభని చిలకలూరుపేట వద్ద ఉన్నటువంటి బొప్పూడి గ్రామంలో నిర్వహించడానికి మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ ఉమ్మడి పోరులో భాగమైనటువంటి ప్రజాగళం బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా కదలి రావాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణం మారిస్పేటలో 22వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా 9వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గోగినేని ఉమా పాల్గొని షేక్ ఫాతిమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను గోగినేని ఉమా పంపిణీ చేశారు. కార్యక్రమంలో షేక్ సుబానీ, రిహానా, నదియా, చల్లా పుల్లారావు, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళి, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది మరి ఆ భగవంతుడి దీవెనలు, ముఖ్యంగా సుబానీ గారి కృషి అని కూడా నేను నమ్ముతా ఉన్నాను. అయితే ఈనాడు చూస్తే మైనారిటీస్లో మహిళలు బయటికి వచ్చేది ఇప్పటికి కూడా చాలా తక్కువ. అలాగే ప్రోత్సహించేటటువంటి మగవారు తక్కువ. బట్ అప్పుడే సుబానీ వాళ్ళ మిస్సెస్ని నించోబెట్టి ఆ విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవటానికి తన వంతు సహాయాన్ని అందించారు. ఈరోజు ఫాతిమా గారి ఆత్మ ఎక్కడున్నా
వారిని భగవంతుడి ఆశీస్సులు కలగాలి, ఈ కుటుంబానికి వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి మండలం బుర్రపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరచూరి అభిజిత్ను ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్లో దుండగులు హతమార్చారు. సెల్ నెంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని పోలీసులు అడవిలో గుర్తించారు. శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రపాలెం గ్రామానికి అభిజిత్ మృతదేహం చేరుకుంది. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి బోరున విలపిస్తున్నారు. అభిజిత్ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అమృతలూరు మండలం పేపరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు టీడీపీ కార్యకర్తలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. అమృతలూరు మండలం పేపరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాయపూడి వినోద్ బాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం నక్కా ఆనందబాబు వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గద్దె సుబ్బారావును నక్కా ఆనందబాబు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తనయులు డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని బాబర్ సూపర్ 6 కరపత్రం అమలు చేసి ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివారం చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. వేమూరులో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.